ఆగండి, ఆగండి, ఆగండి. ఓంకారేశ్వర్, ఉజ్జయిని వెళ్ళారా? వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అట్లా అనుకునే వాళ్ళకైతే మాత్రం అక్కడి నుంచి ఇందోర్ తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే అది చాలా దగ్గరగానే ఉంది. అక్కడ షాపింగ్ చెయ్యాలి అనన్నా, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలి అన్నా, తిరగాలి. ఫుడ్ లవర్స్కి, ఈ జ్యువెలరీ లవర్స్కి ది బెస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నియర్ బై జస్ట్ 2 అవర్స్లోనే ఉంటుంది. సో ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు. అక్కడ ఉండే మార్కెట్ నేను చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. సరే ఒక వీడియో తీసి మిగిలిన వాళ్ళకి కూడా చూపిద్దాము అని చెప్పి అనుకొని చేశాను. ఇదిగో ఇలా షాపింగ్స్ అన్నీ తిరుగుతూ ఉంటే నాకు ఇక్కడ ఈ షాప్కి వెళ్ళాను. వీళ్ళ షాప్లో ఉండే వెరైటీస్ అన్నీ ఇవి నచ్చాయి నాకు వాటిల్లో. సో ఈ గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాను, నేను ఇంకోటి తీసుకున్నాను. తర్వాత బయటకు వచ్చాను. అసలు ఎంత పెద్దగా ఉంది అంటే ఈ షాప్, అసలు ఈ బజార్ మొత్తం స్ట్రీట్ అసలు ఎంతసేపు తిరుగుతున్నా అయిపోవట్లేదు. జ్యువెలరీ కానీ, సిల్వర్ ఐటమ్స్ కానీ, ఫర్నిచర్ది, బ్రాసోవి, స్టీల్ ఇవి, అసలు ఈ ఐటమ్ ఉంది ఇవి లేదు అన్నట్టు లేదు. మొత్తం ఏం కావాలన్నా ఇక్కడ దొరికిపోతుంది అనమాట. ఎంత పెద్ద స్ట్రీట్ ఉంది అని అంటే నడవడానికే చాలా టైం పడుతుంది. ఇంకొక షాప్లోకి వెళ్ళి చూడాలి అని అంటే మాత్రం అసలు ఒక్క రోజులో అది జరిగే పని కాదు, ఇంపాసిబుల్ అనమాట. అందుకని జస్ట్ నేను అట్లా వాక్ చేసుకుంటూనే ఈ వీడియో షూట్ చేశాను, ప్రతి షాపు బయట నుంచి. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం వెళ్ళాలి అని అనుకుంటే మీ చాయిస్, మీకేం కావాలి, సిల్వర్ ఐటమా, గోల్డ్ ఐటమా, ఇలాంటి పెరల్సా, స్టోన్సా, బ్రాస్ ఐటమ్సా, ఏది కావాలి అనన్నా కూడా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. మీరు ఒక్కొక్క షాపు చూడొచ్చు, వెళ్ళి ఏదన్నా కావాలి అని అంటే మనం ఉండే ప్లేసెస్లో కూడా ఉంటాయి. కానీ బట్ ఓంకారేశ్వర్, ఉజ్జయిని వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. ఈ స్ట్రీట్ అంతా మొత్తం చాలా పెద్దగా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా సూపర్. ఇక్కడ కనిపించిన టెంపుల్ ఆ స్ట్రీట్లోనే ఉంది, మెయిన్ స్టార్టింగ్ పాయింట్లో ఉందన్నమాట. వేరే స్ట్రీట్కి తీసుకునేటప్పుడు సూట్ కేసెస్ కూడా చూడండి, అసలు ఎన్ని వెరైటీస్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే అన్నీ. జస్ట్ మనం ఒక ప్లేస్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక గుర్తు కోసం తెచ్చుకుంటూ ఉంటాం కదా, అట్లాగే ప్రతి ప్లేస్కి వెళ్ళినా నేనైతే మాత్రం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఏదో ఒక ఐటెం తెచ్చుకుంటూనే ఉంటానన్నమాట. ఆ ప్లేస్ గుర్తు నాకు ఉండాలి అని. మెమరీస్ అంటే కొన్ని రోజులే ఉంటాయి, ఈ ఐటమ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటాయి కదా. సో ఎవ్రీ ప్లేస్, నేను విజిట్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో ఏదో ఒక ఐటమ్ అయితే మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాను నేను. సో చూస్తూ ఉండండి ఎన్ని ఉన్నాయో. అట్లానే వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడికి అని ఎవరికన్నా డౌట్ ఉండి మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఒక చిన్న మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. సో దానికి తగ్గట్టు ట్రాన్స్పోర్టేషన్, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇవన్నీ నేను మీకు దాంట్లోనే చెప్తాను. చూసారా అసలు ఏమన్నా ఉన్నాయా, అయిపోవట్లేదు. తిరుగుతున్నాం అన్నీ తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా అవి. ఎక్కువగా గోల్డ్ ఐటమ్స్ మాత్రం చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. గోల్డ్ ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అనిపించింది సేమ్ అవేనేమో అని చెప్పి వెళ్ళాము. ఈ షాప్లోకి కూడా వెళ్ళాము, బట్ అయితే అలాంటి బీట్స్ అవి కాదు, ఇవి శారీస్కి. అవి చూసి నేను అనుకున్నవి ఇవి కాదు అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ చూడండి అసలు కాపర్, బ్రాస్ ఎంత బాగున్నాయో. ఒక్కొక్క ఐటెం చూస్తూ ఉంటే అన్నీ తెచ్చేసుకోవాలనిపిస్తుంది, కానీ కుదరదు కదా. చూడండి అసలు, వావ్, జస్ట్ వావ్ అంతే.
ఇంక ఇక్కడైతే అసలు స్టీల్ సామాను ఏది చూడాలి, ఏది తీసుకోవాలి, ఎన్ని ఐటమ్స్ మొత్తం అసలు ఒకటి చూసి లోపలికి వెళ్తే ఇంక ఇప్పుడప్పుడు బయటకు వచ్చేటట్లేను నేను. అందుకే ఇంక నా వల్ల కాక జస్ట్ బయట నుంచి జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నుంచి ఇంత పెద్ద ఐటమ్స్ కూడా మనం క్యారీ చేయలేం కదా తిరిగి తీసుకురావడానికి. బ్యాంగిల్స్ నువ్వు మళ్ళీ అన్ని కిచెన్ ఏరియాకి సంబంధించినవి, స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ సూపర్. ఇది ఉంది అది లేదు అన్నట్టు లేదు. నాకు ఒక్క షాప్లో ఐటమ్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయా? మీకెవరికన్నా ఓంకారేశ్వర్ ఉజ్జయిని వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవి డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అంటే చిన్న మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరికన్నా నచ్చుతుంది అని అంటే నెక్స్ట్ నేను ఇట్లాగే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి మిగిలిన చోట్ల కూడా వీడియోలు తీసి నేను ఇట్లా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికన్నా నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, షేర్ చేసినా కూడా హ్యాపీయే. థ్యాంక్ యూ.